My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను రజిత. ఇప్పుడు ఒక విష్ చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న ములుగుకు చెందిన ఎరమగారి నాగేశ్వరరావు, రమాదేవి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు ద పిఎంసి ట్రస్ట్. రమాదేవి గారికి మరియు నాగేశ్వరరావు గారికి ద పిఎంసి ట్రస్ట్ మై డియర్ పిఎంసి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. పక్కన మేడం. గుర్తుపట్టాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చక్కగా పాట పాడతారు కదా మేడం. అవునవునవునవునవును. అయితే ఇప్పుడు పాటనే ఇవ్వాలనా? మీ ఇష్టం సార్, మీరు పాట పాడతారా, కాన్సెప్ట్ చెప్తారా, మీ చాయిస్. కాన్సెప్ట్ ఇస్తాను, పాట కూడా ఇస్తాను. ఫస్ట్ పాట ఇస్తాను. ఓకే సార్. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. వన్య ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. విలువ పెరిగినవ సమాజం అవతరించును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. ధ్యానం నగరాలకే పరిమితమనకు, పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. ప్రతి పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన అజ్ఞానం అవివేకం మర్చిపోవాలి. విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన అజ్ఞానం అవివేకం మర్చిపోవాలి. మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, నవ సమాజం స్థాపనకై నడం కట్టాలి. ఇది ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. వన్య ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఓకే మేడం. ఓకే, బాగుంది సార్. చక్కగా ధ్యానాన్ని జోడిస్తూ పాడారు, అద్భుతంగా ఉంది. సో మరి కాన్సెప్ట్ చెప్తా అన్నారు. సంకల్ప శక్తి. సంకల్ప శక్తి చాలా చక్కటి టాపిక్ సార్. సంకల్ప శక్తి అంటే మీరు సంకల్ప శక్తిని ఉపయోగించి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఏం రిజల్ట్ వచ్చిందో కూడా చెప్పొచ్చు. ఓకే మేడం. ఓకే ఓకే, చెప్పండి సార్. సంకల్ప శక్తి అనే కాన్సెప్ట్ సృష్టి స్థితి లయల వెనకాల ఉన్నదే ధ్యాస శాస్త్రం. ఓకే. సంగీతం మీద ధ్యాస ఉంటే సంగీతం సృష్టింపబడుతుంది, ధ్యానం మీద ధ్యాస ఉంటే ధ్యానం సృష్టింపబడుతుంది, ఇల్లు కట్టడం మీద ధ్యాస ఉంటే ఇల్లు నిర్మింపబడుతుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి సృష్టింపబడుతుంది, పిల్లలు కావాలనే ధ్యాస ఉంటే పిల్లలు సృష్టింపబడతారు, ఉద్యోగం చేయాలనుకుంటే అదే సంకల్పంతో చేస్తాం. కష్టాలలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందిరా జీవితం అనుకుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ ఏర్పడుతుంది. మంచి పనులు చేయాలనుకుని సంకల్పిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. ధన సంపాదన సంఘంలో గౌరవం, దైవాన్ని గెలవడం అని సంకల్పిస్తే అన్ని పొందుతాం.
ఎప్పుడైతే సకారాత్మక శక్తి తరంగాలు ఉంటాయో మనలో అన్ని విజయాలే ఉంటాయి. ఎక్కడైతే ధ్యానం లేదో జ్ఞానం లేదో అక్కడ అంత నకారాత్మకమే. అలాంటి శక్తి తరంగాలు పనిచేస్తుంటాయి. అప్పుడు నా వల్ల ఏమవుతుంది అనుకుంటే నెగటివ్ గా సంకల్పిస్తే దిగజారిపోతారు. నేను నీచుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను అజ్ఞానిని, దేనికి పనికిరాని వాడిని అని సంకల్పిస్తే జీవితంలో ఓడిపోతావు. మనిషికి 100 ఆలోచనలు ఉంటే జీవితంలో దుర్భరం కావడానికి ఏర్పడుతుంది. అదే వికల్పాలు తాండవం చేస్తుంటే జన్మాంతం ఓడుతూనే ఉంటుంది. గాంధీజీ గాని, మోదీ గాని, పత్రిజీ గాని, మహమ్మద్ ప్రవక్త గాని, బివి ఫాతిమా కానీ, జీసస్ క్రైస్ట్ గాని, శ్రీకృష్ణుడు గాని, ఇలా ఎంతో మంది ఒకే సంకల్పంతో ఎన్నో విజయాలను పొందారు. మనం కూడా గొప్ప ఫలితాలు పొందాలని ఒకే సంకల్పంతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుస్తాము. అదే 100 ఆలోచనలతో సంకల్పిస్తే ఏ ఫలితం దొరకదు. సంకల్ప శక్తి అంతా 100 ఆలోచనలకు సరిపోతుంది. శక్తి పలచనబడుతుంది. మనం కూడా సంకల్పం శుద్ధితో ఉంటాం. మనం ఎప్పుడైతే సంకల్ప శుద్ధితో ఉంటామో అప్పుడు అడుగడుగున్న ఫలితాలమయమే. వికల్పాలు తీసేస్తూ శుద్ధి పొంది ధ్యాన సాధనతో సంకల్పం శక్తి పొందవచ్చు. ఇంకా ఎక్కువ సాధనతో సంకల్ప సిద్ధి పొందవచ్చు. సిద్ధి పొందినప్పుడు ధ్యాని అయి జ్ఞాని అయి నిబ్బరంగా ఉండాలి. వికారాత్మక ఆలోచనలు, వికారాత్మక మాటలు ఉంటే మనిషిలో నుంచి శక్తి ఎప్పటికప్పుడు బయటికి సహస్రారం గుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సకారాత్మక ఆలోచనలతో ఉంటామో ఆ శక్తి ఇంటిలో కానీ బయట కానీ వేధిస్తున్న సమస్యలు కానీ ధ్యాన శక్తితో ఛిద్రమైపోతాయి. లేదా శక్తిని ఖర్చు చేయకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే ప్రకృతి ఇంకా ఎక్కువ శక్తిని ఇచ్చి సహకరిస్తుంది. లేదా శక్తిని మన లోపలే ఉంచుకొని మరణిస్తే అదే శక్తి పైలోకంలో ఆత్మని ఉన్నతమైన స్థానంలో చేర్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది సంకల్ప శక్తి యొక్క విశ్వస్వరూపం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. చక్కటి పాట పాడారు. సంకల్ప శక్తి గురించి కూడా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక విషయం చూద్దాము. పిఎంసికి విశేష సేవలు అందించిన పిడుగురాళ్ళకి చెందిన కూనాగు సుధారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సుధారాణి గారికి మై డియర్ పిఎంసి నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సో మరి ఇందాక సార్ ఎంతో అద్భుతంగా సంకల్ప శక్తి గురించి తెలియజేశారు. మరి మొట్టమొదటగానే పత్రిజీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ మనకి అద్భుతంగా ధ్యానం అని ఒక బుక్ తీసుకొచ్చారు. అప్పుడు చాలా చిన్న బుక్స్ వచ్చేవి అనమాట. అందరూ ఈజీగా చదవడానికి అనువుగా చక్కగా సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దాంట్లో ధ్యానం చెయ్యి పద్ధతి అని. సో అలానే మనకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారి ద్వారా రాబడిన మరొక అద్భుతమైన పుస్తకం ఏంటి అంటే సంకల్ప శక్తి. సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, మనం ఏది కావాలనుకుంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కానీ దానికి సంకల్పం ఉండాలి, ఆ సంకల్పానికి ఎనర్జీ కూడా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఆ ఎనర్జీ ఏంటి అంటే ధ్యానము. ఎప్పుడైతే మనం ఒకటి కావాలనుకుంటున్నామో సార్ ఇంకా చెప్పేవాళ్ళు, విజువలైజ్ చేసుకోండి, మీరు ఏది కావాలనుకున్నారో అది అనుకున్నారో దానికి ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా అది అయిపోయినట్టు విజువలైజ్ చేసుకోమని కూడా సార్ చెప్పేవాళ్ళు. మరి సంకల్ప శక్తికి అంత ఉంటుందండి. కానీ మళ్ళీ సంకల్పం అనేది మనం పెట్టుకున్న తర్వాత దానికి చక్కటి ఎనర్జీని ఇస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం అవనియండి, మన కుటుంబ సభ్యుల ప్రభావము, బంధుమిత్రుల ప్రభావమైన మన మీద పడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక వికల్పం చేసుకుంటాం. ఇది అవుతుందా లేదా, ఈ జాబ్ నాకు వస్తుందా లేదా, సో ఇందులో నేను సెలెక్ట్ అవుతానా లేదా, ఇలా మనమే ఒక సంకల్పం చేసుకొని మళ్ళీ వికల్పం కూడా చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఒక సంకల్పం పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఎలా ఉండాలి, ఆ సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలి
అంటే మన ఆలోచన ఎలా ఉండాలి, ఒక నెగిటివ్ థాట్ రాకుండా, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఆ నెగిటివ్ థాట్ వస్తే దానికి మళ్ళీ పాజిటివ్గా లేదు, ఎస్ నేను అచీవ్ అవుతాను, నేను అది సాధించగలను, నేను ఆ జాబ్ నాకు వస్తుంది, ఇలా మళ్ళీ మనము ఆ పాజిటివ్ వేలోనే మనం థింక్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో సార్ ఎంతో చక్కగా సంకల్ప శక్తి గురించి వివరించారు. సో మనం ఒక పిరమిడ్ కావాలనుకున్నా, లేకపోతే ఒక ధ్యానం క్లాస్ చెప్పాలనుకున్నా, పాంప్లెంట్స్ ప్రింట్ చేపించాలనుకున్నా, ఇలా మనం ఏది కావాలన్నా ఆధ్యాత్మికతకి సంబంధించి చక్కగా ఒక సంకల్పం మనం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతిని దాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. సో మన సంకల్ప శక్తి గురించి సార్ ద్వారా ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఒక విషెస్ చూద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన కిరణ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. కిరణ్ కుమార్ గారికి మై డియర్ పిఎంసి నుండి కుటుంబ సభ్యుల నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ హసీనా. మేడం, ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. తప్పకుండా హసీనా తరపు నుండి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఓకే మేడం. మేడం, గీతా సారం నుండి భగవద్గీత నుండి నేను ఒక మాట చెప్తాను మేడం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతవరకు నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది, అందులో నువ్వు ఆపేది నీ చేతుల్లో ఏమీ లేదు, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటిని విలువగా చూసుకోవడమే విలువగా చూసుకొని జీవించడమే, అంతే మేడం మన చేతులు ఉండేది. బాగుంది. అయితే భగవద్గీత చదువుతుంటావా హసీనా? చదువుతుంటా మేడం. నేను క్లాస్ కి జూమ్ క్లాస్ కూడా అటెండ్ అవుతా మేడం. ఇది వేరే జూమ్ క్లాస్, అంటే మా కర్నూలుది కాదు, ఇది నందా సార్ అని రోజు చెప్తాను మేడం. 8 నుండి 9 వరకు ఉంటది. గీతా సార్ అంటే గీతాయనంలో బుక్ చెప్తాడు మేడం, దాంట్లో ఉన్నాయి కదా శ్లోకాలు. ఓకే, వెళ్తా మేడం జూమ్ కి. ఏ టైంలో ఉంటది? మార్నింగ్ 8 to 9? లేదు మేడం, నైట్. నేను మొత్తం నైటే మేడం, మార్నింగ్ ఏం వెళ్ళను మేడం, నైటే 8 to 9. సో మరి ఆ భగవద్గీతలో నీకు నచ్చిన శ్లోకం ఏంటి? శ్లోకాలు ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి అంటే కాదు మేడం, కంఠస్థం అయితే చూసలేను మేడం, చూసి అయితే చదువుతాను, కంఠస్థం ఏమి కాలేదు. అదోకే, చూసే చదువుతావు, కానీ మనకి 104 శ్లోకాలు ఉన్నాయి గీతాయనంలో. గీతాయనంకి ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం. ఓకే, సో దాంట్లో నుండి మనకి పత్రి సార్ 104 శ్లోకాలు ఇచ్చారు. దాంట్లో ఏది ఎక్కువ నీకు బాగా హార్ట్ కి టచ్ అయింది? అబ్బా ఇది ఎంత బాగుంది ఈ శ్లోకం. ఇప్పుడు మనకి గాంధీజీ గారు ఉన్నారు, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భగవద్గీత గురించి. ఏమని అంటే, నా జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలకి కరెక్ట్గా పరిష్కార మార్గాన్ని చూపించింది భగవద్గీత అన్నారు. అలా నీకేది నచ్చింది అందులో శ్లోకం? అంటే కాదు మేడం, శ్రీకృష్ణుడు చెప్తాడు కదా మేడం, శ్రీకృష్ణుడుకి అర్జునికి తను ఎంతో మంది ఉన్న యుద్ధంలో ఓడించినా కూడా అంతరంలో జయించలేకపోతాడు కదా మేడం. తను అంతరం ఎలా జయించాలని బోధిస్తాడు కదా మేడం. అరిషడ్ వర్గాలని ఎలా జయించాలి. ఎస్ మేడం, అది ఎలా జయించాలని బోధిస్తాడు కదా మేడం. మనం దాని ఆ శ్లోకం ఏంటి అంటున్నావా? ఎస్ మేడం, ఫస్ట్ శ్లోకమే కదా? ఫస్ట్ శ్లోకం కాదేనా మేడం? క్లైంబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వ ఉపపద్యతే, అదేనా? సూపర్ మేడం, ఎస్ మేడం, అదే మేడం. నాకు భగవద్గీత వచ్చు. ఎస్ మేడం, నేను కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నాను మేడం. నేను పోబట్టి కొన్ని రోజులు అయింది మేడం, ఎక్కువ రోజులు కాలేదు. అంటే బుక్ అయితే తెప్పించుకున్నా మేడం, పిఎం ఛానల్ ద్వారానే గీతాయనం తెప్పించుకున్నా. ఈ సార్ చెప్పేది ఇవన్నీ అయిపోయినాం, క్లాసులు అయితే ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 1వ అధ్యాయము 29వ శ్లోకం ఈరోజు చెప్తాను మేడం సార్.
సో దాంట్లో మరి ఇప్పుడు ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటి, అర్థం ఏంటి తెలుసా? తెలుసు మేడం. అంటే హృదయాన్ని అంటే పిరికితనం లేకుండా మనసుని ప్రవేశించే అంటే మనకు పిరికితనం ఎప్పుడు ఉండకూడదు మేడం. మ్మ్. ఎప్పటికైనా మనం అంతరంలో అంతరంలో శత్రువుని మనం ఎప్పుడు జయిస్తామో ఈ లోకాన్ని జయించినట్టునే మేడం. అంటే అక్కడ సార్ ఏం చెప్తారు అంటే పత్రిజీ మరి ధ్యానానికి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనకి ఎన్నో డిస్టర్బెన్స్ వస్తాయా లేదా? వస్తాయి మేడం, చాలా వస్తాయి. సో మన ఫైనల్గా మనకేంటి, మన గోల్ ఏంటి? ఆత్మానుభూతిని పొందడం. అవునా? సో చేస్తున్నప్పుడు మనకి ఏం మధ్యలో 3 hours కుదరలేదు, నాకు ధ్యానం కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయి, నా కుటుంబ సభ్యులు వద్దంటున్నారు అని ఆగిపోకూడదు. మన ఫైనల్ ఏదైతే మనం అచీవ్ అవ్వాలనుకున్నామో ఆ ఆత్మానుభూతిని పొందడం. సో దానికోసం ఎప్పుడు మనం అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, యుద్ధంలో నువ్వు యుద్ధం చెయ్యాలి అని బోధించాడు. ఇక్కడ మనం దాని ధ్యానానికి తీసుకుంటే ఏంటి అంటే, ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా మనము పట్టించుకోకుండా సాధన ఆపకుండా కంటిన్యూస్గా మనం సాధన చేస్తూ ఉంటే మనం ఏదైతే ఆత్మానుభూతి కావాలో అది ఖచ్చితంగా పొందుతాము అని దాని మీనింగ్. మేడం మేడం మీకు సంతోషం అయిపోయింది కదా మేడం, కరెక్ట్ చెప్తున్నారు మేడం. బుక్ తీసి చూస్తుంటే నువ్వు ఎలా చెప్పినావు అలానే ఉంది మేడం. అవును, నేను భగవద్గీత టీచ్ చేస్తూ ఉంటా, చెప్తూ ఉంటా. అవునా? అవునా మేడం. మేడం మీకు జూమ్ క్లాస్ ఉందా మేడం? ఏమన్నా మీది ఉంది జూమ్ క్లాస్ ఉంది. మాకు చెప్పండి మేడం, మేము కూడా జాయిన్ అవుతాం. ఎప్పుడు, ఎన్ని గంటలకు? పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగు అని యూట్యూబ్లో టైప్ చేయు హసీనా. ఏది మేడం? పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగు. ఓకే మేడం, వచ్చేస్తుంది నీకు. అందులో జూమ్ అంతా ఉంటుంది, యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి, సర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే మేడం. ఇంకా పాట పాడతావా హసీనా? మేడం ఫస్ట్ పొడుపు కథ అడుగుతా మీకు. సరే అడిగినా మేడం? మరి నేను ట్రై చేస్తాను. ఇది ఈజీగా మేడం. అవునా? సరే. కోడి గుడ్డునిస్తుంది, ఆవు పాలునిస్తుంది, రెండు కలిపి ఇచ్చేది ఎవరు మేడం? కోడి గుడ్డునిస్తుంది, ఆవు పాలునిస్తుంది, రెండు కలిపి ఇచ్చేది ఎవరు మేడం? ఏమన్నా మేడం? కాదమ్మా, నువ్వు కొంచెం నాకు హింట్ ఇవ్వు. హింట్ అంటే మేడం నేను చెప్పాలి మేడం. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మనకు స్కూల్ డైరెక్ట్ ఇస్తారు కదా మేడం, ఎక్కడికి పంపిస్తారు? మామూలుగా అయితే ప్లే స్కూల్కి వెళ్తారు. అదే ఎక్కడికి మేడం? అంటే పల్లెటూరులో అయితే అంగన్వాడీ పంపిస్తారు కదా మేడం. అంగన్వాడీనా? అవును మేడం, అంగన్వాడీ టీచర్ ఇస్తారు మేడం. అంటే కోడి గుడ్డు పాలు కలిపి 2 ఇస్తారు కదా మేడం పిల్లలకి. ఓకే, ఇవన్నీ నువ్వే కనుక్కుంటావా హసీనా, లేకపోతే ఎక్కడైనా ఉన్నాయా? ఇదైతే నేనే కనుక్కున్నా మేడం. మా ఇంటి పక్కనే టీచరు, ఆమె అంగన్వాడీ టీచరు. ఓకే, అలా 2 కలిపిస్తాను మేడం. ఓకే హసీనా, థ్యాంక్ యూ. చక్కగా కాల్ చేసి చక్కటి పొడుపు కథ చెప్పి నవ్వించావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. హలో మేడం, నేను ప్రకృతిని మేడం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. విశేషం మర్చిపోయాను, అందుకోసం అది విశేషం చెప్పదామని మళ్ళీ కాల్ చేశాను మేడం. చెప్పండి సార్. మా ఫ్రెండ్ తిమ్మాపురంలోన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మునేర్ భాషకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, ఒక సైంటిస్ట్ గా, ఒక ఆధ్యాత్మికంలోన ప్రయాణిస్తూ ఎంతో మందిని ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రయాణింప చేయగల ఒక అంతర మదనంతో ఆయన ప్రయాస పడుతున్నటువంటి ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో కానీ, మానవ సమాజంలో కానీ ఆధ్యాత్మిక తత్వంతో ప్రయాణం చేస్తూ మానవ సమాజానికి ఇంకా ఎన్నో రకాల అంశాలతో సేవలు చేస్తూ ముందుకు తీసుకెళ్లబోయే అలాంటి మునీర్ భాషకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకి ఈ రోజు విశేషత తెలియజేస్తున్నాను మేడం. మీరు కూడా పిఎంసి ద్వారా తెలియజేయండి. ఓకే సార్. మరి మునీర్ భాషా గారికి మై డియర్ పిఎంసి నుండి ఫకీరుద్దీన్ గారి నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్.
మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక విషెస్ చూద్దాము. సచిన్ హిందీ, మరాఠీ మరియు తెలుగు చిత్రాలలో నటించారు. భారతీయ నటుడు, దర్శకుడు కూడా. సచిన్ గారికి మై డియర్ పిఎంసి నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి, పెళ్లి రోజు, పుట్టినరోజు, పిరమిడ్ వార్షికోత్సవాలకి, మీ బంధువులకి, ఎవరికైనా స్నేహితులకి విషెస్ తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8977007401, 8977007402. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మరొకసారి విషెస్ తెలియజేస్తూ రేపు మై డియర్ పిఎంసీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. My dear PMC, my dear PMC, my dear PMC.